ధృతరాష్ట్రుడికి ఎవరిని చెయ్యాలి పిల్లని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రాజు సుబలుడు అనేవాడు ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ కూడా మందేనండి. ఇప్పుడు అన్నీ పోయి పిలక వరకు మిగిలినట్టు అయింది భారతదేశం. అంతా భారతీయులదే. యవనులు పన్ను కట్టారు, చీనా వారు కట్టారు, బర్మా వారు కట్టారు, పాశ్చాత్యులు కట్టారు. రాజసూయ యాగంలో ట్యాక్సులు కట్టని వాళ్ళు లేరు. క్యూలో పడి నిల్చున్నారు వరుసగా. ఇటువంటి భారతదేశ ప్రాచీన భారతీయ దివ్య శోభా వైభవ ప్రసారాలు మనం ఒక్కసారి స్మరించినా మనకు ఉత్తేజం కలుగుతుంది. మనం ఇంతవాళ్ళం కదా అని ఆనందం కలుగుతుంది. కలిగితే ఏమిటన్నారు, కొన్నన్నా మంచి పనులు చేయటానికి ప్రయత్నిస్తాం. ఇది ఉపయోగం. సుబలుడనేవాడి కూతుర్ని గాంధారి అని ఆమె పేరు. కంధార్ అని ఉంది ఆఫ్ఘనిస్తాన్. అది ఆమె జన్మభూమి. బాగా మనం జాగ్రఫీ విచారిస్తే తెలుస్తుంది శుభ్రంగా. ఆ అమ్మాయికి పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల 100 కొడుకులు కలుగుతారని ఒక వరం ఉన్నదిట. అది భీష్ముడు విన్నాడు. చూడండి, కరువులో ఉంటే ఆశ ఎక్కువైతుంది. షుగర్ కంట్రోల్ పెట్టారనుకోండి, బ్లాగు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ అక్కర్లేనివాడు కూడా కిలో కొనేవాడు క్వింటాలు కొని అట్టే పెట్టుకుంటాడు, ఎందుకైనా మంచిదని. అట్లాగే కరువులో పడ్డ భీష్ముడు వంశము యొక్క కరువు గనక 100 పిల్లలు పుడతారు, చాలా బాగుందని ఆ అమ్మాయి దగ్గరికి కబురు చేశాడు దూతను. ఆయన కొంచెం అటు ఇటు ఆలోచించాడు. కంధార్ అంటే ఒక చిన్న ఎస్టేట్. భారతదేశ రాజరికం అంటే హస్తినాపురం గంగా తీరంలో అద్భుతమైనటువంటి రాజ్యం ఇది, కురురాజ్యం. ఇంత పెద్ద చోటికి అమ్మాయిని పంపించడం చాలా ఆనందమే. కానీ పిల్ల ఏమంటుందో వాడి కళ్ళు లేవా అని కొంచెం తెగమగపడ్డాడు. తెలుసుకుందా అమ్మ, తన భర్తకు కళ్ళు లేవని తెలుసుకుంది కనుక ఆనాడే పట్టములు కట్టేసింది కంటికి, ఇతర పురుషుణ్ణి చూడకూడదని. ఎందుకంటే ఒకనాడైనా నా నాథుడికి నేత్రములు లేవని, నాకున్నయ్యని ఆయనను పొరపాటుగా ఆక్షేపించరావలసి వచ్చు. ఆ దుర్యోగం పట్టకూడదని కట్టేసుకుంది. మహాపతివ్రత. ఆ శకునిగాడు వెంట వచ్చాడు. కొంచెం చూడండి, గుడ్డివాడికి పిల్లనిచ్చాడు కనుక అమ్మాయి కొంచెం సాటిస్ఫాక్షన్కి, సంతోషం కోసం ఆ బ్రదర్ని కూడా ఇక్కడే ఉంచారు. ఆయన ఇక్కడే ఉండరా, ఇక్కడే చదువుకో, ఇక్కడే హాయిగా ఉండని. వాడికి ఇది బ్యూటిఫుల్గా ఉంది కనుక ఇక్కడే ఉండిపోయినాడు. ఆనాటి నుంచి లోకంలో ఒక సామెత వచ్చింది, పెళ్ళాన్ని కాపరానికి తెచ్చుకోగాని దిక్కుమాలిన బుద్ధి పుట్టి బావమరదిగాన్ని కొంపలో చేర్చొద్దని. ఎందుకని? శ్వాలకో గృహనాశాయ. చూడండి, ఈ ఫండమెంటల్ భారతంలోనే పుట్టింది. వాడు గనక ఇక్కడికి చేరకపోతే చాలా బాగుంది. పొచ్చని రాజవంశమని పాడునరింపజనించినాడు కార్చిచ్చయిరేడు. పొచ్చని రాజవంశమని పాడునరింపజనించినాడు కార్చిచ్చయిరేడు. సూతసుతు స్నేహము దానికి తోడు, గాడుపై కచ్చలు రేపెనా శకునిగాడు. రగులు కొనే మంట మింట వివ్వచ్చుని వింట, ఇంక శరవర్షము దీర్పగవచ్చు. ఈ అగ్నిజ్వాల పుట్టిందంటే వాడి వల్ల పుట్టింది, బావమరిది గాడి వల్ల.